అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినాయి? 2 పెద్ద రివర్స్లో, ఒక పక్క గోదావరి, ఇంకో పక్క కృష్ణ, 1,89,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 14 లక్షల ఎకరాలు అధ్యక్ష. 1,89,000 కోట్లు అంటే ఎంత అధ్యక్ష? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 20 లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి 5 లక్షలు వేసుకున్నా 20 లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం. కానీ 1,89,000 ఖర్చు పెడితే అధ్యక్ష జరిగింది ఎవరికి, ఒరిగింది ఎవరికి అంటే ఒక వ్యక్తి 1989లో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటుంది అధ్యక్ష, దాంట్లో 45వ స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష. అంతకుమించి జరిగింది ఎవరికి ఏం లేదు అధ్యక్ష. ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్లు రాలే అధ్యక్ష. కానీ ఆ కంపెనీకి మాత్రం 1,02,666 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఒకటే కంపెనీకి పోయింది అధ్యక్ష. ఇది ప్రైవేట్ విషయం అని అనిపించవచ్చు అధ్యక్ష, కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ట్రాన్స్పరెన్సీ కోసం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే అకౌంటబిలిటీ కోసం, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇండిపెండెన్స్ కోసం. ఇవేవి లేనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఊహించని కూడా ఊహించలేము అధ్యక్ష. చూసుకుంటూ ఊరుకోవడం కూడా సరికాదు అధ్యక్ష.